బియ్యం ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి. ఈ బియ్యాన్ని నీళ్లు వంచేసాను. ఇప్పుడు దీనికి వేసుకునేదాన్ని కారంగా ఉండే అమృతఫలం, స్వీట్గా ఉండే అమృతఫలం రెండు చేసి చూపిస్తానండి. ఇప్పుడు కారం ఇది చేసుకునేటప్పుడు ఏమేమి వాడాలో చెప్తాను. పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర అండి, కొద్దిగా ఉప్పు అండి, రుచికి తగినంత ఉప్పు అండి వేసుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి, నానిన బియ్యం అండి. ఇదిగోండి నానబెట్టిన బియ్యం ఇన్నే చాలండి, ఎక్కువ వేసుకోకూడదు. దాన్ని మిక్సీ పట్టేస్తానండి. ఇప్పుడు మిక్సీ పట్టి పొయ్యి మీద పెట్టి చూపిస్తానండి ఎలా చేయాలి. అలా చేసుకొని వేసుకునేదానికని నెయ్యి వేసుకొని ప్లేట్లకి ఇలా తీర్చుకోవాలండి. స్వీట్కి హాట్కి కదండి, అందుకే 2 ప్లేట్లలో నెయ్యి వేసానండి నేను. ఇది హాట్ చేసి వేస్తానండి, వేసి చూపిస్తాను. కాజు కర్రీ చేయాలని నేను నానబెట్టుకున్నానండి. దీన్ని కూడా కొంచెం అమృతఫలంలో వేయొచ్చండి. నానబెట్టిన కాజు కొన్ని వేసుకున్నానండి, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చూపిస్తాను నేను. చూడండి, ఆ మిక్సీ పట్టింది తీసుకొచ్చి కడాయిలో వేసుకున్నాను. దానికి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. మన వడియాల పిండిని తిప్పినట్లా తిప్పి, ఆ వడియాల పిండి గాత్రంగా గట్టిగా ఎలా వస్తుందో అలా వచ్చే వరకు చేసుకొని ప్లేట్కి వేసుకోవాలండి. చేసి చూపిస్తానండి. ఇందులో కొద్దిగా జీలకర్ర, ఇంగువ వేసుకోవాలండి. వద్దనుకున్నోళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. కొద్దిగా ఇంగువ వేసుకున్నానండి. కలిపేస్తూ ఉండాలండి. కలపకుండా ఉంటే గట్టి పడిపోతుందండి, కింద మాడిపోతుంది. వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి, ఆగకూడదు. పక్కన ఒక గ్లాస్ నీళ్ళు పెట్టుకోవాలండి. సరిగా ఉడకలేదు అనిపించుకున్నప్పుడు కొంచెం మళ్ళీ నీళ్ళు వేసుకోవచ్చు. కొంతమంది బియ్యం నానేసుకోకపోయినా పిండితో కూడా చేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి ఒక గిన్నె వేసుకోవాలండి. ఒక చిన్న గ్లాసు, ఈ గ్లాసుడు పిండికి ఒక కొబ్బరి గిన్నె పచ్చిది తురిమి వేసుకోవాలండి. బెల్లం కావాలంటే బెల్లం, చక్కెర కావాలంటే చక్కెర. మా ఇంట్లో అయితే ఒక అమ్మాయి బెల్లం తినదండి, చక్కెరతో చేసి చూపిస్తాను. స్వీట్ కూడా దీనిపైన గార్నిష్కి మళ్ళీ పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర కూడా వేసుకుంటారండి. నేను ఇందులోనే వేసాను కాబట్టి నేను వేసుకోను. చూడండి, గట్టి పడిపోతుంది, అప్పుడే రంగు మారుతుంది. చెయ్యి వదలకూడదండి, ఉండలు ఉండలుగా అయిపోతుంది. చెయ్యి వదిలితే హాట్ అమృతఫలం అండి ఇది.
వాటర్ తక్కువ అనిపిస్తే ఇలా వేసుకోవాలండి కొన్ని. మనకి పిండి పిండిగా కనిపించకూడదండి. చూడండి కలర్ మారింది. ఇప్పుడు ప్లేట్కి వేసుకుంటున్నానండి. ఇలా కలర్ మారే వరకు తిప్పుతూ ఉండాలండి. ప్లేట్కి వేసి చూపిస్తాను. కొద్దిగా జీలకర్ర చిలకరించుకోవాలండి, కావాలనుకున్నవాడు. లేకున్నవాడు లేదు. ఇలా కట్ చేసేయాలండి. కట్ చేసి పీసెస్ లాగా వస్తాయండి. తర్వాత చాలా బాగుంటుందండి. న్యూ రెసిపీ అండి. ఇది చేసుకున్నారో నాకు తెలీదు. కర్ణాటకలో అయితే ఇలా చేస్తారండి. అమృత ఫల అంటారు దీన్ని. మధ్యాహ్నం టైం పచ్చి కొబ్బరి గిన్నె ఉంటే చాలండి ఇలా చేసేసుకునేదానికి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈజీ కొబ్బరి అమృత ఫలం రెడీ. హాట్.